నేడే చూడండి బాబు, నేడే చూడండి, ఆలోచించిన ఆశాభంగం. నేడే చూడండి బాబు, నేడే చూడండి, రామ భీమాంజనేయ యుద్ధం. ఏమి నాటకం ఏమిటో, స్టేజ్ మీద ఆర్టిస్టులు లేరు, స్టేజ్ ముందు ఆడియన్స్ లేరు, ఏం చేయాలో ఏమిటో. ఏమైంది గురుగారు, టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ కాక మరేంటి నాయనా ఇది? చూడు నాయనా లవా, ఈ టైటిలే కొంచెం తేడాగా ఉంది. తీసుకొచ్చి వీడింటి ముందు పెట్టావు, తేడా ఏమి రాదు కదా. గురుగారు, మీ పర్ఫార్మెన్స్ చూశాక కాశీగడ చప్పట్లు కొట్టాలి, జనాలు ఈలలేయాలి. ఇక టైటిల్ అంటారా, రవీంద్ర భారతిలో గత 5 ఏళ్లుగా ఇదే నాటకానికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. మీకు తెలుసా? అవునా, నిజమా? నేను ఎక్కడ వెళ్ళలేదే. అవి హైదరాబాద్ లో దొరుకుతాయి కదండి, ఈ ఊరు రావడానికి కొంచెం టైం పడుతుంది. ఓహోహోహోహో. అవును, నువ్వింకా మేకప్ వేసుకోలేదేంటి? ఈ రోజు డైలాగులన్నీ మీవే సార్, ఓ. డైరెక్షన్ మాత్రమే నాది, ఆహా. అందుకే మేకప్ వేసుకోలేదు. నిజమా? ప్రేక్షకుల్ని కళాకారుల్ని ఏరుకొస్తా. ఎవరికొస్తావా? అదే సార్, పిలుచుకొస్తా. పిలుచుకొస్తావు, త్వరగా రా నాయనా. ఈ లోపు మేము రిహార్సల్ చేస్తూ ఉంటాం. రిహార్సల్ ఆ, బాణం అందుకో. నువ్వు రాగం అందుకో. కొట్టుకుంటే లేకపోతే కూసండి. నాకు కూడా చాలా చిరాగ్గానే ఉంది. ఎక్కడ వీళ్ళు? ఎవరు వీళ్ళు? వీళ్ళు కూడా మనలాంటి గులాకారులే గురుగారు. ఓహో, ఏం జరుగుతోంది నాయనా? యుద్ధం. యుద్ధమా? సిద్ధమేరామా? నాయనా ఆయుధాలు జాగ్రత్త నాయనా, దెబ్బలు తగులుతాయి. ఇవే కదా. సరే, అలాగే రే హార్మోని వస్తావేట్రా, వాయించో. ఓకే గురుగారు. కాసుకో భీమా. ఏం జరుగుతోంది నాయనా? యుద్ధం. రేయ్, నోటికి మాట లేదు, కంటికి చూపు లేదు. దీనికోసమారా నన్ను ఊరు నుంచి తీసుకొచ్చారు? కూర్చునే క్యారెక్టర్ ఇచ్చారు, ఆడి వరకు సంతోషించు. ఓడిపోయాను. గెలిచారు. ఏం జరుగుతోంది నాయనా? కిరీటం పడిపోయింది, నేను గెలిచాను. అమ్మడి అమ్మ, నాటకం ఇంకా స్టార్ట్ కాకుండానే ఈడేదో అదోపం చేసినట్టున్నాడు. ఒరే బాబా, వత్తలోనుండ్రా. హనుమా, పరిగెత్తరా బాబా, ఆడేదో కొంప ముంచిలా ఉన్నాడు. రారా. ఇంటర్కి గోడ దుక్కున్నాడనా? మీరేంటి సార్ ప్రతిసారి నన్నే తగులుకుంటారు? ఏంట్రా కథ? నా ఇంటి చుట్టూనే తిరుగుతున్నావు. మొదటి నుంచి నీ మీద నాకు అనుమానంగానే ఉంది. అనుమానమా? అమ్మా మహాతల్లి, నీకింతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నా పేరు లవుడు, నేను పగటి వేషగాడిని. ఏదో మా హనుమంతుడు తప్పిపోతే వాడిని వెతుక్కుంటూ వచ్చానంతే. కావాలంటే మా నాటకాల సెటప్ కూడా మీ ఇంటి ముందే వేసాం, చూడండి. ఏమండి గురుగారు, ఏక్ బార్ ఇద్దరు ఆహో. అమ్మని అమ్మ, వీడింటి మళ్ళీ కుక్కలో ఉన్నాడు. నన్ను నమ్మండి అమ్మా. అమ్మా నమస్కారం అమ్మా. నువ్వేంటి మళ్ళీ ఇక్కడ? సార్, మన హనుమంతుడు తప్పిపోతే వచ్చాను గురుగారు. హనుమంతుడు తప్పిపోయాడా? ఎక్కడరా హనుమంతుడు? అవును కదా, తప్పిపోయాడు హనుమంతుడు. ఇడుగో మా హనుమంతుడు వచ్చేసాడు బాబు. ఇంతసేపు ఎక్కడికి పోయావురా? వెళ్ళానండి. వెళ్ళకూడదా అండి? మీరు ఎలా చూస్తే మళ్ళీ వస్తుందండి. అమ్మా, ఇక మీదట వీడు ఈ ఇంటి పరిసర ప్రాంతాల్లో కనపడకుండా చూచే పూచి నాది తల్లి. ఈ ఒక్కసారి క్షమించి వదిలేయమ్మా. పద. రేయ్, మళ్ళీ ఏమైందిరా నాయన? చైత్ర, ఎవరో తెలుసా? తెలుసు. ఎలా తెలుసురా? ఎలా తెలుసేంటి సార్, మీ భార్య ఊరు మొత్తానికి తెలుసు. ప్రత్యేకించి నాకు తెలవడానికి ఏముంటది? కాశీ, వదిలే. ఓ మనిషిని మాటి మాటికి కదిపితే అదే మనకు ప్రమాదం అవుతుంది. అమ్మో, ఎక్కడైనా ఊర్లో ఒకరో ఇద్దరో తేడాగా ఉంటారు. ఈ ఊరేంటో ఊర్లో ఉన్న మనుషులంతా తేడాగా ఉన్నారు. బతికుంటే బల్సాగు తిని బతకచ్చు. వెళ్ళిపోదాం పదలుడు. నేను రాను మావయ్య. ఒరే అల్లుడు, ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడం అనేది సినిమాల్లో చూడడానికి బానే ఉంటది, రియల్ లైఫ్ లో కాదురా. నా మాట వినరా? తను నన్ను ప్రేమిస్తుందో లేదో తెలియకముందే ప్రాణాలకు తెగించాను. ఇప్పుడు తను నన్ను ప్రేమిస్తుందని తెలిసాక ప్రాణాలు పోతున్నాయని పారిపోమంటావా? నేను చైత్రకు చెప్పాను మావయ్య, ఈ ఊరంటూ దాటితే తనతోనేనని. ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికి నువ్వు సిద్ధపడ్డావు.
స్నేహం కోసం అంతకు మించి చేయడానికే మేమంతా నీతో ఉన్నాం రా. కానీ ఇప్పుడు పరిస్థితి కాదు బావా. మన ప్రయత్నం మనం చేశాం సీను. మనం ఎవరో వాడికి తెలియదు కాబట్టే ఇంకా ప్రాణాలతో ఉన్నాం. మనం చైత్ర కోసం వచ్చామని తెలిస్తే శవాల్గా మిగులుతాం. వెళ్ళిపోదాం. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అది కాదు గురుగారు. సీను, నన్ను వెధవని చేసినందుకు నేను బాధపడటం లేదయా. వీళ్ళు చెప్పేది కూడా విను. వాడికి ఈ విషయం తెలియడానికి ముందే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. ఎక్కడికి వెళ్తారండి? ఎక్కడికి వెళ్ళమంటున్నారు? మీ అక్క కూతురు వాడి వల్ల చనిపోయినా మీరు వాడిని ఏమీ చేయలేకపోయారు. చైత్ర వాళ్ళ అమ్మ నాన్నని వాడి నడు రోడ్డు మీద నరికేసినా సరే వాడిని ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు ఆ అబ్బాయి తన కోసం ఏదో చేస్తానంటున్నాడుగా, చేయనివ్వండి. వాళ్ళ కోసం మనం ఏం చేయగలమో అది చేద్దాం. చూడు సీను, రేపు మన ఇంట్లో పూజ ఉంది. చైత్రాన్ని ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఆ తర్వాత ఏం చేయాలో నువ్వు ఆలోచించుకో. ఏంటిలా వచ్చావు? అమ్మా, అది రేపు పొద్దున మా ఇంట్లో పూజ పెట్టుకుంటున్నాం. అందుకని మీరు కూడా వస్తే బాగుంటుందని. అది మీరు వచ్చేవాళ్ళు ఎవరు లేరు, పో. పో. పెట్టావు కదా. చైత్ర, ఈ ఊర్లో నిన్ను కాశీ ఇంటి నుంచి బయటికి తీసుకురావడం అనేది ఎవరి వల్ల కాదు. అంత ధైర్యం కూడా ఎవరూ చేయలేరు. నీకున్న ఒకే ఒక ఆధారం సీను. ఎందుకంటే అతనికి నువ్వంటే చాలా ఇష్టం. నీకోసం తన ప్రాణాలైనా ఇస్తాడు. రేపు మా ఇంట్లో పూజ ఉంది. నువ్వు అక్కడి నుంచి బయటికి రావడానికి ఇదొక్కటే మార్గం. నువ్వు వస్తావని ఆశిస్తున్నాను. అక్కడ పెట్టు. ఏం మాట్లాడవేంటి? తప్పుకో, తప్పుకో. తను వస్తుందా రాదా? అరే, వదిలు సీను. పట్టుకున్నది వదలడానికి కాదు. ఒక్కసారి వదిలినందుకే ఇక్కడ దాకా వచ్చాను. మరెందుకు వచ్చాను? అక్క చెప్పింది నిన్ను నమ్మొచ్చని. అక్క చెప్పిందని నమ్ముతున్నావా? నేను ప్రేమించాను కాబట్టి నమ్ముతున్నాను. చైత్ర! చంపేయండ్రా కొడుకుని! ఎవరిని అడిగొచ్చావే? కాశీ అంటే అంత తేలిగ్గా ఉందా? కాశీ, వాడు వదిలేమని చెప్పు కాశీ. కాశీ, నీ దండ కొడతాను కాశీ. చంపేసేలా ఉన్నారు, వదిలేమని చెప్పు కాశీ. వదిలేమని చెప్పు కాశీ. రేయ్, చైత్ర నాది, నా పెళ్ళాం. చచ్చేంత వరకు నాతోనే ఉంటది. కాశీ, రావే. కాశీ! రేయ్, వదిలేయండిరా, వదిలేయండిరా, వదిలేయండి. రేయ్ కాశీ! రేయ్ కాశీ!
లేదని చావడానికి వచ్చావా? ఏంటే అరుస్తున్నావు? ఉన్న చోటే పాతేస్తా. నీ కొడుకు ఇంట్లో ఉంటే చెప్పు, లేకపోతే వచ్చాక చెప్పు. నిన్నటి దాకా చైత్రని దొంగతనంగా తీసుకెళ్దామనుకున్నా. ఇప్పుడు చెప్తున్నా విను. నువ్వు, నీ కొడుకు, నీ మంది, ఈ ఊరు జనం చూస్తుండగా చైత్రని తీసుకెళ్తా. ఏం పీక్కుంటారో పీక్కోండి. రేయ్, నా కొడుకు గురించి నీకు తెలియదు. ఈ ఊర్లో అడిగితే చెప్తారేమో నీ కొడుకు గురించి. మా ఊర్లో అడగకుండానే చెప్తారు నా గురించి. ఒక్కసారి మా ఊర్లో అడుగు పెట్టి చూడు, నేనేంటో నీకే తెలుస్తుంది. చెప్పాడికి నేను చెప్పానని చెప్పు. ఈ సీనుగాడి సీన్ మొదలయ్యాక సైడ్ ఆర్టిస్ట్ ఎవడైనా సైలెంట్ అయిపోవాల్సిందే. పదమా.